కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము పంచమాశ్వాసము కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము వచనము కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము పంచమాశ్వాసము కపిలగో సంవాద ప్రకారము అని ద్యుమత్సేనుడనే రాజు చెప్పాడు అని భీష్ముడు అన్నాడు. అది విని ధర్మరాజు భీష్ముడితో గృహస్థ ధర్మ సన్యాస ధర్మాలలో తప్పక ఆచరించదగిన ధర్మమేదో నిర్ధారణ చేసి చెప్పుమన్నాడు. అప్పుడు భీష్ముడు పై రెండు ధర్మాలు గౌరవించదగనవే, దీని నిరూపించే కపిలగో సంవాదం అనే ఒక ఇతిహాసం ఉన్నది, దానిని వినిపిస్తాను, వినుము. అది వింటే నీ సందేహం తొలగిపోతుంది అని చెప్పి ఇట్లా అన్నాడు. కపిలుడనే మునివర్యుడు శ్రేష్టమైన ఆకారం కలది, నిర్భయమైనది, నహుషుడిచేత పోషించబడినది అయిన ఒక ధేనువును చూచి, నీవు వేదస్వరూపిణివిగదా అన్నాడు. ఆ ప్రక్కనే ఉన్న స్యూమరస్మి అనే ముని కపిలుడి మాట వేదాలపై గౌరవం లేకపోవటం వలన వెలువడిందని ఊహించాడు. వెంటనే అతడు సూక్ష్మాకృతితో ఆ గోవులో ప్రవేశించాడు. అట్లా ప్రవేశించి, కందము, పరివ్రాజకులు వేదాలు డంబం కలిగిస్తాయని అంటారు, అవి అందరికీ ఆదరింపదగి ఉన్నాయి, నీకు ఆదరించదగనవి కావా అని కపిలుడితో గోవులో ప్రవేశించిన స్యూమరస్మి అన్నాడు. అట్లా అనేసరికి వచనము అప్పుడు ఆ గోవుతో కపిలు బిట్లా అన్నాడు, కందము, అయ్యా, వేదాల విషయంలో నాకు ఆదరము లేదు, అనాదరము లేదు, నీవు ఎందుకిట్లా అడిగావో నాకు తెలియదు, నీ అభిప్రాయాన్ని గ్రహించే నేర్పరిని కాను. వచనము అయినప్పటికీ నాకు తెలిసినంతవరకు నీవడిగిన విషయం చెప్పుతాను, వినుము. బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం అనే 4 ఆశ్రమాలు ఆత్మప్రాప్తికి సాధనాలే కాబట్టి దేవయానాలనబడుతున్నాయి. ఆ మార్గాలలో నడవటం సంసారులైన వారికి ఆచరణీయంగా ఉన్నది. అందువలన కందము, ఓ పవిత్రమూర్తి, వేదం విధించిన ఆచారాలు సంసారులైన వారికి ఆవశ్యకమై ఉన్నాయి. వేదవిహిత పద్ధతిలో నడవటం శ్రేష్టమైనది. అయితే యజ్ఞాలలో హింసకు పూనుకొనటం శుభప్రదమో అశుభప్రదమో నీవే చెప్పుము. వచనము కపిలుడట్లా అడిగేసరికి గోవులో ప్రవేశించి ఉన్న స్యూమరస్మి అతడితో ఇట్లా అన్నాడు, కందము, బ్రహ్మ గొప్ప ఆలోచనతో యజ్ఞం కొరకే పశువులను, ధాన్యాలను సృష్టించాడు. అంతేకాదు, అతడు తాను పూనుకొని యజ్ఞాలు చేశాడు కదా. కందము, ఇంకా వినుము. జ్ఞానవంతుడు, జ్ఞానహీనుడు ఇద్దరూ దివ్యసుఖం అభిలషిస్తారు. యజ్ఞం చేస్తే తప్ప దేవలోక సుఖ హేతువైన దివ్యత్వ ప్రాప్తి కలుగదు. మరొక రీతిగా కలుగుతుందేమో నీవే చెప్పుము. కందము, ఓ మునీంద్ర, యజ్ఞం చేయటమనేది కల్మషరహితము, శ్రేష్టతమము అయిన గృహస్థ ధర్మం. అది పాపాన్ని హరిస్తుంది. దేవతలు కూడా ఆ పనిని గౌరవిస్తారు. అట్టిదానిని హింస అని భావించటం యుక్తమా, చంపకమాల? స్యూమరస్మి అట్లా చెప్పేసరికి అతడితో కపిలముని ఇట్లా అన్నాడు, ఆత్మసుఖాన్ని మాత్రమే కోరేవాడు ఇతర సుఖాలను కోరడు. అతడు శోకరహితుడు, కామరహితుడు, సంగరహితుడు. అట్లాంటివాడికి ఆ పరలోక సుఖాలతో పనేమి? అతడు సుఖప్రదమైన స్వర్గాదిలోకాలను అభిలషించడు కాబట్టి శాశ్వతమైన మోక్షం పొంది గృహస్థ ధర్మాలను వర్జిస్తాడు. వచనము కపిలుడట్లా చెప్పగా విని స్యూమరస్మి సిద్ధశ్రేష్ఠుడైన ఆ కపిలుడితో ఇట్లా అన్నాడు, ఆట వెలది. గృహస్థుడు ఫలమునిచ్చి వెంటనే నశించిపోయే సస్యాదులైన ఔషధులకు ప్రభువు. అందువలన బిడ్డలు తల్లిని చేరినట్లే ఇతర ఆశ్రమాలకు చెందినవారు తమకు పోషకుడైన గృహస్థుడిని ఆశ్రయించి జీవిస్తున్నారు. కందము, ఓ శృతివచన ఫలాన్ని ఎరిగిన మునీంద్ర, గృహస్థాశ్రమం వలన ముక్తి సిద్ధించదని ఎవడు, ఎప్పుడు, ఎక్కడ నిరూపణ చేసి చెప్పాడు? గృహం సమస్త కార్యాలకు, వాటి ఫలాలకు నిధి అయినది కదా. కందము, తండ్రి, సోమరులే దరిద్రులైన వారు వెనుక అడుగువేసి వేదవిహిత కర్మలు విడిచివేస్తారు. అది తెగిన దారం వలె ఆలంబనం లేని స్థితిగా పరిణమిస్తుంది. దానివలన సద్గతి నశిస్తుంది. ఇట్లా వేదాలు వర్జించిన వారు పాపానికి అగ్గమై నశించిపోకుండా ఉంటారా? కందము,
గర్భాధానం మొదలైన సంస్కారం కలిగించే వేదవిహిత మంత్రాలు బ్రాహ్మణుడికి సమస్త సంపదలను కలిగించటం లోక ప్రసిద్ధమే. వేదాలను అంగీకరించుకుండటం ఉచితమవుతుందా? ఆట వెలది. శివమరస్మి అట్లా చెప్పేసరికి కపిలు దీ రీతిగా తన అభిప్రాయం వివరించాడు. విప్రులు దేవతలనందరినీ అమృతం ద్రావించిన రీతిగా వేదవిహితాలైన ఆచారాలతో తృప్తి పొందింపజేస్తారు. వచనము: విప్రులు పాటించే ఆచారాలు అట్లా ఉన్నాయి. ఇంకా వినదగిన విశేషాలు వివరిస్తాను వినుము. కందము: దేవతలకు సైతం చేయి, గుహేంద్రియం, పొట్ట, వాక్కు అనే వాకిళ్లు 4 మూయరానివై ఉన్నాయి. ఆత్మజ్ఞుడైన పండితుడు తనలోని పరమాత్మను పరిరక్షించటానికై ఈ 4 ద్వారాలను గట్టిగా మూసివేస్తాడు. తేటగీతి: ఆత్మజ్ఞుడు ఎదురుగా స్వర్ణరాశి పడి ఉన్నా పరిగ్రహించడు. కోపం వచ్చినా ఎదుటివారిని పొడవటం, కొట్టటం చేయడు. అట్లాంటి నిష్ఠాగరిష్ఠుడు చేయి అనే వాకిలిని చక్కగా మూసినవాడవుతాడు. కందము: ఆత్మజుడైన పండితుడు ఎట్లాంటి స్త్రీనైనా తనతో విహరించటానికి పురికొల్పడు. తాను తన భార్యతో తప్ప ఇతర స్త్రీలతో రమించడు. ఈ పద్ధతి ఉపస్థామనే ద్వారాన్ని బంధిస్తుంది. కందము: ఆత్మతత్వజ్ఞుడైన మునీంద్రుడు శరీరధారణకు ఎంత అవసరమో అంతే ఆహారం పరిగ్రహిస్తాడు. అంతేకాని పొట్టనిండా తినడు. తనకేది ప్రాప్తమో దానితో తృప్తి వహిస్తాడే కాని రానిదాని పై చాపల్యంతో అభిలాష చూపడు. ఆ రీతిగా ఉన్న ముని ఉదరమనే ద్వారాన్ని బంధించినట్లే కదా. కందము: పండితుడు అబద్ధం చెప్పడు, పరనింద చేయడు, క్రూరంగా పరుషవచనాలు పలుకడు, ఇతరులతో తగవులకు పోడు. అట్లా ఉండేవాడు వాక్కు అనే వాకిలిని బంధించగలడు. తేటగీతి: పై చెప్పిన పాణి, ఉపస్థం, ఉదరం, వాణి అనే 4 ద్వారాలు మూయగలిగే నైపుణ్యం కలవాడే బ్రాహ్మణుడనబడతాడు. అట్లాంటివాడికి తపస్సులు, యాగక్రియలు, దానాలు, వ్రతాలు అక్కరలేదు. వాడు వేదాలకు దాస్యం చేయవలసిన అవసరం కూడా లేదు. తేటగీతి: పై చెప్పిన 4 ద్వారాలు మూయటమనే బ్రాహ్మణ ధర్మంతో ఒప్పరెవాడే శీతోష్ణ సుఖదుహఖాది ద్వంద్వాలకు లొంగడు. ప్రతిష్ఠకై ప్రాకులాడడు. ప్రకృతి రూపమైన బ్రహ్మాన్ని, వికృతి రూపమైన దైవతాన్ని తటస్థుడై చూస్తూ ఉంటాడు. అట్లాంటి బ్రాహ్మణ్యాన్ని అనుష్ఠింపజాలనివాడే ఫలాన్ని అపేక్షించి కర్మల కధీనుడవుతాడు. వచనము: కపిలముని అట్లా చెప్పేసరికి శివమరస్మి ధేనువులో దాగి ఉండటాన్ని వర్ణించి అతడికి సమీపంగా వచ్చాడు. తన పేరు చెప్పి ఇట్లా అన్నాడు: నేను ధర్మనిశ్చయం గ్రహించదలచి ఈ గోవులో దాగి మాటలాడానే కాని మరేమీ కాదు. ఓ మహాత్మా, నేను నిన్ను ఆశ్రయించాను. వేదాలు ప్రమాణాలు అన్న సంగతి గ్రహించిన తర్వాత ఆ వేదాలలో విధించిన బ్రాహ్మణాది వర్ణాలకు, బ్రహ్మచర్యాద్యాశ్రమాలకు తగిన ఆచారాలను నిర్వహించటమూ కద్దు, పరిత్యజించటమూ కద్దు. ఈ 2 పద్ధతులలో ఏది మిక్కిలిగా అనుష్ఠించదగిందో స్పష్టంగా తెలియజెప్పుము. నీవు ధర్మాలలోని సూక్ష్మాంశాలను తెలిసినవాడవు. నేను వినాలన్న కోరికతో వచ్చిన సేవకుడను. నాకు ఈ రహస్యం బోధించి నన్ను శాసించుము. అతడట్లా అనగానే కపిలుడు అతడి పట్ల ప్రీతి పొంది ఇట్లా చెప్పాడు: కందము: జ్ఞానాన్ని ఆశ్రయించినవాడు ఏ పని చేసినా వాడికి కీడు కలుగదు. జ్ఞానం లేనివాడు కోరికలకు దాసుడై కర్మలలో తగులుకొంటాడు. ఆ కర్మల చక్రభ్రమణంలోబడి తిరుగుతూ ఉంటాడు. కందము: అహంకారం, కోపం, ఆశ లేనివాడు శుభాశుభాలనే భేదదృష్టి పొందడు. అతడు త్యాగం కలిగి సర్వత్రా సమభావంతో సుఖస్వరూపాన్నే దర్శిస్తూ ఉంటాడు. కందము: వినుము, మీరందరూ జ్ఞానం కలవారే. అయినా ఎక్కడో ఒకానొకడికి మాత్రమే సర్వత్రా ఏకాత్మభావన ప్రాప్తి కలుగుతుంది. అది కలిగినవాడికి సందేహాలుండవు. అతడు సర్వకర్మలు అనాయాసంగా కడకు నెట్టివేస్తాడు. వచనము: కపిలుడట్లా చెప్పగా విని శివమరస్మి ఆ మునీంద్రుడితో ఈ రీతిగా చెప్పాడు: ఆట వెలది. పవిత్రాత్మ, వేదాలు శాస్త్రాలు విధించిన త్రోవ వదలటం తప్పుదారిలో చరించటమే. అట్లా చేయటం వలన ముక్తి సిద్ధించదని నేను విన్నాను. పరిశీలించి చూడగా వేదాలను అంగీకరించకుండా ఉండటమే కీడుగా నాకు తోస్తున్నది. వచనము: నా మనస్సులోని సందేహం తొలగించుమని శివమరస్మి అనేసరికి కపిలుడు ఆ మహాబ్రాహ్మణుడితో వేదాలను ఎందుకు అంగీకరించకుండా ఉండాలి? అవే కదా లోకాలకు ప్రమాణాలుగా ఉన్నాయి అని చెప్పి మళ్ళీ ఇట్లా అన్నాడు: కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము పంచమాశ్వాసము
కపిలుడు స్యూమరస్మికి వేదంబులు ముఖ్య ప్రమాణంబులుగా జెప్పుట. కందము గుణశ్రేష్ఠుడవైన ఓ స్యూమరస్మి, బ్రహ్మములు రెండు, అవి శబ్ద బ్రహ్మమని పరబ్రహ్మమని పేర్కొనబడుతున్నాయి. అందులో శబ్ద బ్రహ్మాన్ని భజించి నిష్ణాతుడైనవాడు పరబ్రహ్మ పదవి అనే మోక్షస్థానం చేరుకొంటాడు. కందము అసూయ వదలి అంతరింద్రియాలపైన బాహ్యేంద్రియాలపైన నిగ్రహం సాధించిన జ్ఞాన సంపన్నుడైన గృహస్థుడు మనస్సులో ఏదీ అభిలషించడు. అతడు వేదం విధించిన సదాచారాలను కర్తవ్యధర్మాలన్న బుద్ధితో శ్రద్ధగా నిర్వహిస్తాడు. కందము ప్రాణులపై దయ, అహంకారం బొత్తిగా లేకపోవటం కల నిర్మలచిత్తుడైన గృహస్థుడు దృఢమైన ఆత్మనిష్ఠ కలిగి ఉంటాడు. అందువలన అతడు వేదం విధించిన ఆచారాలు, కర్మలు చేస్తున్నా ప్రాయశ్చిత్తం చేయవలసిన పనిలేదు. ఆత్మనిష్ఠ వలన అతడిలోని దోషాలు తొలగిపోతాయి కాబట్టి ప్రాయశ్చిత్తం అక్కరలేదని భావం. కందము ఇంకా వినుము, ఇంద్రియ నిగ్రహ పరులైన విప్రులు నూపులు గృహస్థాశ్రమంలోనే చక్కని వ్రతాలు ఆచరించి అందువలన కలిగిన జ్ఞానం వలన దోషం శమించిన వారే శాశ్వతమైన మోక్షస్థానం పొందుతారు. తేటగీతి ధర్మానికి బ్రహ్మచర్యం మొదలైన నాలుగాశ్రమాలు 4 పాదాలుగా ఉన్నాయి. ఆ 4 పాదాలపై నిలిచి ఉన్న ధర్మం ఒక్కటే. అందుచేత ఎవడు ఏ ఆశ్రమంలో ఉంటే నేమి సమస్త కర్మల ఫలాలను రూపింపజేసే ధర్మస్వరూపం ఒక్కటే కదా. సర్వకర్మల ఫలస్వరూపం ఒకటే కదా. కందము ఎవడు సంతోషమనే అమృతంతో సుఖించే చిత్తం కలిగి ఉంటాడో అట్లాంటివాడు ఇంటిని అడవిని ఒకే రకంగా భావించగలవాడవుతాడు. వాడికి చింతలు ఉండవు. అందువలన దేనికి కలత చెందడు. కందము మహాత్ములు ఆశను పూర్తిగా వర్జించి 4వదైన సన్యాసాశ్రమం స్వీకరిస్తారు. అది ఉపనిషత్తులు ప్రతిపాదించిన పద్ధతి. అట్లా భావించక అది వేదవిహితమైనది కాదు అని నీవు చెప్పవచ్చునా. కందము వేదాలు యతిధర్మానికధిష్టానం జ్ఞానమని, దానికి అత్యంత సంతోషస్థితే మొదలని, మహాత్యాగమే స్వరూపమని, ఆనందమే పట్టుగొమ్మ అని చెప్పుతున్నాయి. కందము బాగా ఆలోచించి చూస్తే 4 ఆశ్రమాలలోనూ ఏ ఆశ్రమము సేవించదగనిది కాదు. అందువలన అంతఃకరణ శుద్ధి కలిగి ఏ ఆశ్రమంలో ఉన్న ఆత్మజ్ఞులైన పండితులు సంసార సాగర తీరం చేరగలరు. కందము పవిత్రుడవైన ఓ స్యూమరస్మి, శాంతచిత్తుడైన వాడికి సంతోషం కారణంగా ఏ గతి లభిస్తుందో ఆ గతిని సద్గతి అని వేదాంతవేత్తలైన పెద్దలు శ్లాఘిస్తారు. ఇది సత్యం. నీవు కూడా ఈ సత్యాన్ని గ్రహించుము. తేటగీతి విప్రశ్రేష్ఠ ఎవరు వేదభావాన్ని గ్రహించి తెలియదగిన తత్వం తెలుసుకొంటారో వారే వేదం తెలిసినవారవుతారు. అట్లా కానివారు వట్టి వేదపాఠకులు మాత్రమే. వారికి వేదరహస్యం తెలియదు. పరిశీలించి చూచేవారికి వేదంలోనే అంతా నిక్షిప్తమైనట్లు గోచరిస్తుంది. కందము శ్రేష్ఠమతి మోక్షం కావాలని ప్రయత్నించే సాధకుడు ముందు కర్మఫలత్యాగం చేయాలి. ఆ తరువాత మనస్సును నిగ్రహించాలి. ఆ పైన సదా సంతోషంతో ఉండాలి. ఇవి ఒకదానికంటే ఒకటి ఉన్నతమైన గతులు. సాధకుడు తప్పక ఈ మూడింటినీ పొందాలి. వచనము కపిలుడు స్యూమరస్మికి పైన చెప్పిన విధంగా ఉపదేశించాడు. తరువాత సీసము తేటగీతి వేదితవ్యము, విదితము, ఋతము, సత్యము, సంభరుత స్థావర జంగమము, చరాచర జగత్తును భరించేది, సర్వాత్మకము, శుభము, అవ్యక్తము, బ్రహ్మము, ఉత్తరము, శివము, ప్రభవము, అవ్యయము, శాంతి, తేజము, క్షమ, అంబరము, ధ్రువము, అనామయము అని వ్యవహరించబడుతూ లయించిన రూపం కల బుద్ధికి మాత్రమే గోచరమవుతున్న పరతత్వానికి వేద విజ్ఞానంతో పూజితులైన విప్రులకు నేను నమస్కరిస్తాను. వచనము అని కపిలమునీంద్రుడు చెప్పేసరికి స్యూమరస్మి సంతసించి కపిలమునిని ప్రశంసించాడు. ఈ కథలోని భావం నీవు కూడా గ్రహించుము అని భీష్ముడు చెప్పాడు. అందుకు ధర్మరాజు ఎంతో సంతోషించాడు. ఆయన మళ్లీ వేదాలలో ధర్మం, అర్థం, కామం అనే 3 పురుషార్థాలు ప్రశస్తమై ఉన్నాయి. ఆ మూడిటిలోనూ ఏది లభిస్తే గొప్పగా ఉంటుంది, ఈ సంగతి తెలియజెప్పుము అని ప్రశ్నించాడు. అప్పుడు భీష్ముడు పూర్వం కుండధారుడు అనేవాడు తన భక్తుడికి ఉపకరించిన విధానం ఒక ఇతిహాస రూపంలో ఉన్నది. అది నీ ప్రశ్నకు సమాధానంగా ఉంటుంది. దానిని చెప్పుతాను వినుమని ఆ ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. సీసము తేటగీతి కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము పంచమాశ్వాసము
కుండధారుం డను దేవానుచరుని వృత్తాంతము. ఒక విప్రుడు యజ్ఞం చేయాలన్న తలంపుతో ధనమభిలషించి తపస్సు చేశాడు. కుండధారుడనే దేవసేవకు డొకడు అతడు తపస్సు చేస్తున్న చోటికి వచ్చాడు. వచ్చి, నీ కోరిక ఏమి? అని ప్రశ్నించాడు. ఆ బ్రాహ్మణుడు ధనం కొరకై తపస్సు చేస్తున్నానన్నాడు. అప్పుడు ఆ కుండధారుడు నియమపూర్వకంగా కుబేరుడి బంటైన మాణిభద్రుడనే యక్షుడిని తలచాడు. ఆ యక్షుడు వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడా కుండధారుడు, ఈ విప్రుడు నన్ను ఆశ్రయించి ఉన్నాడు, ఇతడిని మిక్కిలి ధనవంతుడిని చేయుము అని అర్థించాడు. అంతట మాణిభద్రుడు, ఇతడు ఎంత ధనం కావలేనని కోరినా ఇస్తాను అని చెప్పాడు. ఇంతలో కుండధారుడు, మానవుడు మరణశీలుడు, మానవత్వం స్థిరమైనది కాదు అన్న ఆలోచన కలిగినవాడే. కందము, డబ్బు ఎందుకు? ఈ భూసురుడి చిత్తం ధర్మమార్గంలో ప్రవర్తించాలి. అట్లా ప్రవర్తిస్తే ఇతడికి సమస్తమైన సంపదలు సిద్ధిస్తాయి అని నిశ్చయించుకుని మిక్కిలి వినయంతో ఆట వెలది. కుండధారుడు యక్షునితో తన అభిప్రాయాన్ని మెత్తని పలుకులతో వివరించాడు. అందుకాయక్షుడు మనస్సులో ఎంతో సంతోషించి అనుమతించాడు. అప్పుడా కుండధారుడు అత్యంత భక్తి గలవాడే. కందము, ధర్మరాజా, దేవతలనుద్దేశించి ధర్మ మార్గంలో ఆ విప్రుడు ప్రవర్తించేటట్లు అనుగ్రహించుమని కుండధారుడు ప్రార్థించాడు. అట్లా ప్రార్థించగానే ఆ దినమే ఆ బ్రాహ్మణుడి మనస్సు తపస్సులో సంలగ్నమైంది. అప్పుడా బ్రాహ్మణుడు కుండధారుడితో ఇట్లా అన్నాడు. కందము, పాపరహితుడవైన ఓ కుండధారుడా, ఇంతవరకు ధనాన్ని అభిలషిస్తూ ఉండిన నాకు ఇప్పుడు నీ దయవలన చిత్తం వివేకవంతమైంది. ఇంక నాకు ధనమక్కరలేదు. ప్రీతితో తపస్సునే చేయటానికి నన్ను అనుమతించుము. ఆట వెలది. ఆ బ్రాహ్మణుడా విధంగా చెప్పేసరికి కుండధారుడు, అట్లే కానిమ్ము, ధర్మం ఆచరించుము అంటూ స్వస్థానానికి వెళ్లిపోయాడు. బ్రాహ్మణుడు దుంపలు, ఆకులు ఆహారంగా స్వీకరిస్తూ కఠిన తపస్సు చేశాడు. కందము, ఆ విప్రుడు క్రమంగా కందపత్రాలు కూడా వదలి నీటిని గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేశాడు. అందువలన అతడి శరీరము, మనస్సు మనుష్యత్వాన్ని వదలి దివ్య ప్రభావానికి నెలవులే విలసిల్లాయి. వచనము, ఆ విప్రుడారీతిగా తపస్సు చేత సిద్ధి పొందగా. కందము, రాజా, ఆ బ్రాహ్మణుడికి తపః ప్రభావం వలన నన్నెవ్వరాశ్రయించినా వలసినంత ధనమిస్తాను, రాజ్యం ఇస్తాను, వారి పాపాలను పోగొట్టుతాను అనే ఉత్సాహాతిశయం అతడి మనస్సులో కలుగసాగింది. వచనము, ఆ రీతిగా అతడు గొప్ప ప్రభావం కలిగినవాడే. తేటగీతి, ఆ బ్రాహ్మణుడు అత్యంత భక్తియుక్తుడై దేవసేవకుడిని తలచాడు. అతడు అట్లా తలచగానే కుండధారుడు అతడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అతడు రాగానే ఈ విప్రుడు అతడిని తన తపోమహమచేత సృష్టించబడిన గంధంతోనూ పూలతోనూ పూజించాడు. పూజించిన పిదవ ఉత్పలమాల. విప్రుడు కుండధారుడికి పూజానంతరం సాష్టాంగ నమస్కారం చేశాడు. కుండధారుడందుకు సంతసించి వెనువెంటనే అతడిని లేవనెత్తి కౌగిలించుకొని ఇట్లా అన్నాడు. వేదం శంకలేక ధర్మంతో సమానంగా అర్ధకామాలను పరిగణించగలదా? ఔరా, అర్ధకామాలు ధర్మాన్ని మించకుండా ఉన్నంతవరకే శ్రేయోదాయకాలవుతాయి. వచనము, కుండధారుడట్లా చెప్పి ధర్మాన్ని అర్ధకామాల కంటే శ్రేష్టమైనదని వినుతించాడు. తరువాత, కందము, మహాసత్వుడవగు ఓ భూసురుడా, నీవు పురుషార్థాలలో శ్రేష్టమైన ఆ ధర్మాన్ని ఆచరించుము. యోగాన్ని సేవిస్తూ క్రీడించుము. దాని ద్వారా భాసించే ఏ ఉపద్రవము లేని పద్ధతిలో ఇట్లా ఆత్మనిష్ఠుడవై స్వేచ్ఛగా విహరించుము. కందము, కుండధారుడట్లా చెప్పి తన స్థానానికి వెళ్లాడు. ఈ బ్రాహ్మణుడు మునులు తనను పూజిస్తుండగా తన ప్రవృత్తిని ఖేచరులైన దేవతా విశేషాలు అనుమోదించగా ఎదురులేకుండా యోగమార్గంలో విహరించాడు. వచనము, కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము పంచమాశ్వాసము. నారద ప్రవర్తితం బగు నితిహాసము. భీష్ముడు ధర్మరాజుతో పై విధంగా చెప్పి మళ్లీ ఇట్లా అన్నాడు. ఒక ధర్మరహస్యం చెప్పుతాను వినుము. రాలిన గింజలను ఏర్కొని తినటమనే ఉంచవర్తనంతో జీవించే బ్రాహ్మణుడొకడు భార్యతో సహా అడవిలో ఉండేవాడు. అతడు యజ్ఞం చేయటానికి ప్రయత్నించాడు. కాని అహింసావ్రతాన్ని పాటించేవాడు కావటం వలన పశువులను హింసించటం తగదని ఫలములాలతో హవిర్విధానం నిర్వర్తింపజూచాడు.
అది శాస్త్ర విహిత పద్ధతి కాదని తెలుసు కూడా అతడి భార్య అతడి ఎదుట నిలబడి శపిస్తాడన్న భయంతో ఏమీ చెప్పకుండా ఉండిపోయింది. ఇంద్రాది దేవతలు ఆ యజ్ఞంలో హవిస్సులను స్వీకరించడానికి రాలేదు. అగ్ని కూడా హవిస్సులను పచనం చేసే శక్తి కోల్పోయాడు. ఆ పరిస్థితిలో ఆ సమీప ప్రాంతంలో సంచరించే జింక ఒకటి మానవవచనాలతో అతడి భార్యను నిందించి ఆ బ్రాహ్మణుడి ఎదుట నిలబడి నన్ను చంపి యాగం పూర్తి చేయి అని చెప్పింది. అయినా అతడు నేనట్లా చేయనుపో అని నిరాకరించాడు. ఆ కృష్ణహరిణం కొన్ని అడుగులు పోయి మరల తిరిగి వచ్చి, నేనిచ్చే దివ్యదృష్టితో చూడు, నేను చెప్పినట్లు చేస్తే నిన్ను మెచ్చుకొనటానికై ఇదిగో అప్సరలు గంధర్వులు విమానాలెక్కి వచ్చి ఉన్నారు చూడుము అని చెప్పింది. ఆ విప్రుడు వారిని చూచి దివ్యత్వ ప్రాప్తి నభేలషించి ఆ లేడిని హింసించటానికి ఉద్యుక్తుడయ్యాడు. ఆ హింస వలన అతడి తపస్సుకు ఉత్పాతాలు కలిగాయి. అప్పుడు జింక రూపంలో ఉన్న ఆ ధర్మదేవత అతడికి నిజరూపంలో ప్రత్యక్షమై, నేను నీ యజ్ఞశ్రద్ధకు సంతసించాను, నీకు ధర్మ సూక్ష్మం చెప్పటానికే వచ్చాను. ఉచితమైన హింస అహింసకు భంగకరం కాదు. యజ్ఞం పేరుతో తగని హింస ఎన్నడూ చేయరాదు అని చెప్పింది. తరువాత అతడి భార్యను సమాధానపరచింది. అతడి తపశ్శక్తికి లోటు లేకుండా చేసింది. వరమిచ్చి అతడి యాగం నిర్వహించబడేటట్లు అనుగ్రహించింది. ఈ కథను నారద మహర్షి లోకల్లో ప్రవర్తింపజేశాడు అని భీష్ముడు చెప్పాడు. అందుకు ధర్మజుడు ప్రీతి పొంది కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము పంచమాశ్వాసము. భీష్ముడు ధర్మజునకు ముక్తి మార్గము దెల్పుట. కందము. పురుషుడు దేనివలన పాపకార్యాలు చేయటానికి పూనుకొంటాడు? పుణ్యకార్యాలకు కారణమేది? దేనివలన పుణ్యపాపాలు రెండూ అంటకుండా ఉండగలడు? మోక్షం ఎట్లా పొందుతాడు? వచనము. ఈ రీతిగా ధర్మరాజు ప్రశ్నించాడు. అది విని భీష్ముడు ధర్మజుడితో ఇట్లా అన్నాడు. సీసము, తేటగీతి, శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనే విషయాలమీది కోరిక లోభమోహాలు కలిగిస్తుంది. చిత్తం లోభమోహాలకు లోనైతే ధర్మానికి లోపం కలుగుతుంది. ధర్మం లోపించగానే పాపకార్యాలు చేయాలనే తలపులు కలుగుతాయి. అందువలన తెలివితో ఈ కీడులన్నిటినీ ఊహించి వాటి జోలికి పోక సజ్జనుల గోష్ఠిలో కాలం గడిపితే విషయాలపై ఆసక్తి నశిస్తుంది. దానివలన ధర్మబుద్ధి ఉదయిస్తుంది. ధర్మకార్యాలు క్రమంగా ఆచరిస్తూ పోతే హృదయంలోని రాగద్వేషాలు, సుఖదుహకాలు మొదలైన ద్వంద్వాలు తొలగిపోతాయి. ఆ పైన అపాయం లేని ఉపాయంతో ముక్తి పొందుతాడు. నీవు అడిగినంతవరకు విషయాలు నీకు తెలియజేశాను. నీవు ధర్మాన్ని ఆచరించుము. తేటగీతి. జనమేజయ మహారాజా. భీష్ముడట్లా అనేసరికి ధర్మరాజు భీష్ముడితో, రాజవర్య, అపాయం లేని ఉపాయం అంటూ మోక్షం పొందే మార్గమొక్కటి చెప్పావు, దానిని విపులంగా తెలియజెప్పుము అని ప్రార్థించాడు. వచనము. ధర్మజుడు ఆ విధంగా ప్రార్థించగానే భీష్ముడతడితో ఈ రీతిగా అన్నాడు. కందము. ధర్మరాజా, వినుము. తగు సాధనాలు లేకుంటే కుమ్మరికుండ చేయగలడా? తూర్పు సాగరానికి పోయేదారి ఎప్పుడైనా పడమటి సముద్రానికి పోతుందా? అందువలన ఏ పనికైనా తగిన ఉపాయాన్ని తప్పక తెలుసుకొనాలి. వచనము. మోక్షానికి అపాయం లేని ఉపాయమేది అని అడిగి మంచి పని చేశావు, చెప్పుతాను వినుము. సీసము, తేటగీతి. రాజా, ఓరిమితో కోపాన్ని, సంకల్పించకుండా ఉండటంతో కామాన్ని, సత్యగుణాభ్యాసంతో నిద్రను, దృఢమైన ధైర్యంతో రాగద్వేషాలను, జాగరూకతతో భయాన్ని, జ్ఞానవైరాగ్యాదులతో క్రమంగా తొలగించటం నేర్చుకొనటం ద్వారా మోహభ్రాంతులను, హితము, మితము, తగిన కాలంలో గ్రహింపబడేది అయిన భోజనంతో రోగాలను, ఉపద్రవాలను, క్షేత్రజస్వరూపుడైన జీవుడిని చూడటం ద్వారా ప్రాణచేష్టను, కడపట నిస్సారములని గ్రహించటంతో శబ్దాది విషయాలను, నిత్యసంతుష్టితో లోభాన్ని, దయతో అధర్మాన్ని, తగిన సమీక్షణ విధానంతో కర్మను కడకు నెట్టటం నేర్చుకొనటమే ముక్తికి బాట అవుతున్నది. తేటగీతి. చంద్రవంశ శ్రేష్ఠ. పై చెప్పిన ఉపాయం ముక్తికి ఆటంకం కలిగించే కామక్రోధాదులను తొలగిస్తుంది కాని తాను ముక్తిని తెచ్చి సమర్పించదు. ఒక విధంగా అది మోక్షానికి తెరువు కావటం వలననే ఆ నేర్పును అపాయం లేని ఉపాయమని చెప్పటమైంది. చంపకమాల. భీష్ముడట్లా అనగానే ధర్మరాజు, ఓ మహాత్మా, ఆశ వలన సోదరులు మొదలైన సమస్త బంధు సమూహాలను వధించే సాహసం సంభవించింది.
ఈ ఆశ ఎట్లా తొలగిపోతుందో ఆ మానితమైన మనోధర్మాన్ని అలవడజేసే మధురవచనాలు వినిపించుము. కందము. ధర్మజుడట్లా అనేసరికి భీష్ముడతడితో ఇట్లా అన్నాడు. పూర్వం జనకుడు మాండవ్యుడనే మునితో చెప్పిన మాటలు చెప్పుతాను వినుము. ఆ మాటలు తృష్ణను నశింపజేసే ఉపాయం తెలుపుతాయి. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము పంచమాశ్వాసము. జనకరాజ మాండవ్య మహామునుల సంవాద ప్రకారము. వచనము. మాండవ్యముని ఒకసారి జనక భూపాలుడి కడకు వచ్చాడు. వచ్చి ఆశ లేకుండా ఉండటానికే తగిన శిక్షణ నిమ్మని అర్థించాడు. అప్పుడా భూపాలకుడు అతడి పట్ల ఆదరం కలవాడే. సీసము. తేటగీతి. మునీశ్వర చెప్పుతాను వినుము. సంపదలు దోహకనిలయాలు నాకు దేనిపైన ఆశలేదు. అందువలననే మిథిలానగరం తగలబడుతున్నా నాకు ఏమీ తగులబడినట్లు లేదు. కామస్ఖము దివ్యస్ఖము ఆశలేమిచేత కలిగే సుఖానికి ఈడు కావు. అర్థం అనాయాసంగా లభించగానే గోవుతో కూడా కొమ్ములు పెరిగినట్లే ఆశ కూడా పెరిగిపోతుంది. ఆశా ప్రభావం వలన కలిగే మమకారం పెరిగిపోతుంది. వీరు మా చుట్టాలు, అవి మా సంపదలు, ఇవి మా నెలవులు అనే మమకారం తొలగితే తృష్ణ అనే సాగరం ఎండిపోతుంది. కందము. సర్వతమే స్వభావంగా గల ఓ మాండవ్యమునీంద్ర, దొరికిన దానిని అనుభవిస్తూ దొరకని దానికి చింతపడి దుఃఖించకుండా పరిపూర్ణుడై ఎవడు ఉంటాడో అతడి మనస్సులోనికి తృష్ణ ప్రవేశించనేరదు. తేటగీతి. పాపరహితుడవైన ఓ మునిశ్రేష్ఠ, దుర్మతులైన వారు తృష్ణను విడువలేరు. శరీరం ముసలితనం పొందిన ఆశమాత్రం ముదిమి పొందదు. అది ప్రాణాలు తీసే రోగం. ఎవడు తాను విముఖుడై తృష్ణను పరిహరిస్తాడో అతడు అత్యధిక సుఖం పొందుతాడు. కందము. మునీంద్ర, నీవు సుఖదోహకాది ద్వంద్వాలకు వ్యాకులత చెందవద్దు. నిగ్రహంతో మనోబుద్ధ్యాదులతో కూడిన అంతఃకరణ సంపదను కాపాడుకొమ్ము. అట్లా చేస్తే నీకు ఆశలేమవలన నిత్యసుఖం లభిస్తుంది. కందము. ధర్మపుత్ర, జనకుడల్లా బోధించేసరికి ఆ మాండవ్యుడు ఆ రాజును ప్రస్తుతించాడు. అతడి చిత్తం శాంతి పొందింది. ఆపై రాజును వీడ్కొని ఆ మాండవ్యమునీంద్రుడు ఆశారహితమైన పథంలో సంచరించాడు. వచనము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము పంచమాశ్వాసము. పితాపుత్ర సంవాదము. భీష్ముడట్లా చెప్పగా విని ధర్మరాజు అతడితో సమస్త ప్రాణులకు భయం కలిగిస్తూ కాలం గడుస్తుండగా పురుషుడు ఏమి చేస్తే శ్రేయస్సు కలుగుతుంది? ఈ విషయం ఇంతకు ముందు కూడా విన్నాను. అయినా ఇది మిక్కిలిగా వినదగిన విషయం. అందువలన మళ్లీ అడుగుతున్నాను చెప్పుమన్నాడు. అప్పుడు మహనీయుడైన ఆ పితామహుడు ఈ విషయం గ్రహించే ముందు నేను పూర్వం చెప్పిన పితాపుత్ర సంవాదం అనే ఇతిహాసం చాలా మేలైనది. అందులో కొన్ని మాటలు నేను నీకు అప్పుడు చెప్పనివి కూడా ఉన్నాయి. ఇప్పుడవి చెప్పుతాను వినుము. విద్యాభ్యాసపరుడైన ఒక విప్రకుమారుడుండేవాడు. వాడు మేధావి అనే సార్థక నమధేయం కలిగి మిక్కిలి తెలివితో ప్రవర్తించేవాడు. వాడు తండ్రి ఎదుట నిలిచి సీసము. తేటగీతి. ధీరుడైన మనుజుడు నిత్యము ఆయస్సు తరిగిపోతూ పోతూ ఉండగా ఏమి చేయాలి అని ప్రశ్నించాడు. తండ్రి అతడితో బ్రహ్మచర్యం, వేదాధ్యయనం, సంతానం పొందటం, యజ్ఞ నిర్వహణం చేసి ఆపై వానప్రస్థధర్మం నిర్వర్తించి సన్యాస వృత్తిని అవలంబించటం చేయదగిన పని అని చెప్పాడు. అప్పుడు కుమారుడు పాపరహితుడవైన ఓ తండ్రి, పుట్టినది మొదలు ముదిమి మరణం వెంటబడతాయి. అప్పుడు విచారం లేకుండా ఉండటం వల తన్ను ఆక్రమించినప్పుడు దానిని చూడకుండా చేప ఇచ్చవచ్చినట్లు విహరించినట్లే కదా. అందువలన చేయాలనుకున్న సత్కార్యం రేపటికి వాయిదా వేయకుండా ఇప్పుడే పూర్తి చేయుము. ప్రజల పనులు పూర్తి అయ్యేంతవరకు మృత్యువు తన పని చేయకుండా ఎదురుచూస్తూ ఉంటుందా? వచనము. అట్లా చెప్పి ఆ విప్రకుమారుడు మరల కందము. ఏ మనుజుడు ఇది చేశాను, ఇది చేయలేదు, ఇది చేసి చేయకుండా ఉన్నాను అని తలంచుకుంటూ ఏమి చేయాలో తోచని స్థితిలో పడి ఆత్మహితం మరచి ఉంటాడో అట్టివాడిని యముడు తన నగరానికి తీసుకొనిపోతాడు. కందము. పాపరహితుడవగు ఓ జనక, ఈ శరీరంలోనే మృత్యువు, అమృతత్వం అనేవి రెండూ ఉన్నాయి. సంసార వ్యామోహమే మృత్యువు, తత్వజ్ఞానమే అమృతత్వం. ఈ విషయం చక్కగా గ్రహించుము. కందము. విప్రవర్య, నా వంటివాడికి పశువులను చంపి చేసే ద్రవ్యయజ్ఞం తగదు. హింసా సంబంధం లేని శాంతియజ్ఞంతో నేను నియమంగా బ్రహ్మయజ్ఞం చేస్తాను. కందము.
యోగాన్ని అనుష్ఠించటం, తపస్సు చేయటం, విషయాసక్తిని త్యజించటం అనేవి హితకరమైన మార్గాలు. వీటితో సమానమైన శ్రేయోమార్గాలు మరి లేవు. అట్లాగే విషయాసక్తితో సదృశమైన దుహకం మరొకటి లేదు. త్యాగాన్ని పోలిన సుఖం కూడా లేదు. కందము: తండ్రి, నేను నీకు సంతతినే ఉన్నాను. నాకు కలిగిన మరొక సంతతి నా సుగతికి హేతువవుతుందని నేను భావించటం లేదు. అందువలన నేను సంతతి కొరకే అభిలషించను, సంతతిని వదిలివేస్తాను, గృహస్థధర్మం స్వీకరించను అని భావం. ఆ త్యాగం నాకు జయించరాని, తరుగులేని మహోన్నత స్థితికి హేతువవుతుంది. ఉత్పలమాల: అందువలన లోకం శాశ్వతం కాదని గ్రహించి నీవు దేనిమీద మమకారం పెట్టుకొనవద్దు. శాంతి, సమభావం, ఆత్మనిష్ఠ కలిగి ఉండుము. నీ బుద్ధిగుహలోనికి ప్రవేశించి అందు నిగూఢంగా ఉన్న ఆత్మను చూడుము. ఏకాంతమైన కొండగుహలో జేరి ఆత్మదర్శనపరుడివి కమ్ము అని కుమారుడు తండ్రికి బోధించాడు. అతడు చెప్పిన బ్రహ్మవిద్యా ప్రబోధకాలైన మాటలు విని తండ్రి ఆ రీతిగా అనుష్ఠించి కృతార్థుడై వెలుగొందాడు. కందము: రాజా, నేనిప్పుడు చెప్పిన గాథకు చెందిన వాక్యాల అర్థం నీ మనస్సునకెక్కగా నీవు కూడా అమూర్తమైన ఆ పరతత్వ స్వరూపాన్ని చూడగలవు. అభ్యాసంతో దాని నాశించుము. వచనము: భీష్ముడారితిగా చెప్పగా విని ధర్మరాజు ఏ విధమైన స్వభావం కలవాడు మోక్షం పొందగలడో వివరించుమని మళ్లీ ప్రశ్నించాడు. భీష్ముడు అతడి పట్ల మిక్కిలి ప్రీతిగలవాడే. తేటగీతి: రాజా, మితాహారం స్వీకరిస్తూ ఇంద్రియానికాన్ని జయించి మోక్షం కొరకే శాస్త్రాలలో చెప్పబడిన ఉత్తమ ధర్మాలను అనుష్ఠించేవాడికి బ్రహ్మపదం తంగేటిజున్నువలే సులభ సాధ్యమై ఉంటుంది. వచనము: భీష్ముడు ధర్మజుడితో అట్లా చెప్పి మళ్లీ ఇట్లా అన్నాడు. హారితగీత అనబడే కొన్ని మాటలున్నాయి, అవి వినుము. వాటి ద్వారా మోక్ష ధర్మాలు స్పష్టమయ్యేటట్లు చెప్పుతాను. పూర్వం హారితుడనే ఒక మునిశ్రేష్ఠుడి నుండి పండితులు సన్యాస విధానం చక్కగా తెలుసుకొనాలని అపేక్షించారు. అట్లా వారు అపేక్షించగా సీసము, తేటగీతి, కవిత్రయ విరచిత, శ్రీమదాంధ్ర మహాభారతము, శాంతిపర్వము, పంచమాశ్వాసము. హారితుండు విద్వజ్జనులకుపదేశించిన తత్వ ప్రకారము. హారితుడు పండితులతో ఇట్లా అన్నాడు. ఆత్మనిష్టలో ఉద్యుక్తమైన బుద్ధెగలవాడై సన్యాసి ఇల్లు వదలాలి, కోర్కెలు కలిగి ఉండకూడదు. తన మాటలలో, చూపులలో, చిత్తంలో ప్రజలకు ఏ విధమైన కీడు తలపెట్టరాదు. మిత్రత్వం, సమత్వం, దయ కలిగి ఉండాలి. స్తుతినిందలకు పొంగటం, కృంగటం లేకుండా ఉండాలి. పాడుపడిన ఇంటిలోనో, ఏకాంతమైన చోట గుడిలోనో, చెట్టునీడనో లేక కొండగుహలోనో ఉండాలి. దంచటం, వండటం, భోజనం పనులు పూర్తి అయ్యే సమయం వరకు వేచి ఉండి భిక్షకు పోవాలి. తనపై ఎక్కువ ప్రీతి, గౌరవం చూపుతూ మితిమించి భిక్ష పెట్టే వారున్న చోటు వదలి తచోటికి వెళ్లాలి. సదా ఆత్మీయందే రతి గలిగి చరించాలి. తేటగీతి: ఇట్లా హారితముని చెప్పేసరికి ఆ విద్వజ్జనులు కృతకృత్యులే అతడిని పొగిడారు అని భీష్ముడు చెప్పాడు. అది విని ధర్మరాజు భీష్ముడితో, ఔరా, భావశుద్ధి కలిగి ఉండటం ఎంత శోభావహమైనది అని పలికి మళ్లీ, తేటగీతి: కిల్బిషరహితుడవైన ఓ పితామహ, నేను రాజత్వం అనే సంబంధంతో చుట్టుకున్న చిత్రాన్ని వదలి ఇంద్రియాలను జయించి సత్వం, రజస్సు, తమస్సు అనే త్రిగుణాలను దాటి శాంతి వలన కలిగే ఆత్మసుఖాన్ని చూరగొనేది ఏనాటికో కదా. చంపకమాల: ధర్మసుతుడు అట్లా అనేసరికి భీష్ముడు అతడితో ఇట్లా అన్నాడు. ఆ మహాబాహుడవైన ఓ ధర్మరాజా, అన్ని విధానాలు కాలానుగుణంగానే ఉంటాయి సుమా. వర్ణాలకు చెందిన ధర్మాలపై ఆసక్తి క్రమంగా మనస్సుకు పరిపక్వత తెస్తుంది. రాజపుత్రుడైనవాడు చిత్తదోషాన్ని శమింపజేయకుండా సన్యసించటానికి ఎట్లా అర్హుడు అవుతాడు. వచనము: ఈ విషయానికి సంబంధించినది వృత్రగీత అనే ఇతిహాసం ఒకటి ఉన్నది, వినుము. వృత్రాసురుడు యుద్ధంలో పడిపోగా అనుచరులు అతడిని లేవనెత్తుకొనిపోయి పెట్టుకొని ఉన్నారు. అట్టి దురవస్థ పొందికూడా వృత్రుడు ఏ విధమైన విషాదం లేకుండా ఉన్నాడు. అప్పుడు గురువైన శుక్రుడు ఆ రాక్షసరాజుతో, శత్రువులు నీ సంపదను హరించినా నీకు చిత్తబాధ లేకుండా ఉండటానికి కారణమేమి అని ప్రశ్నించాడు. అప్పుడు అతడితో వృత్రాసురుడు ఈ రీతిగా చెప్పాడు. కవిత్రయ విరచిత, శ్రీమదాంధ్ర మహాభారతము, శాంతిపర్వము, పంచమాశ్వాసము. వృత్రగీత: తేటగీతి: సంపద, పేదరికం అనేవి కాలానికి అధీనమై ఉంటాయి.
అవి జ్ఞానం లేని మూఢులకు మదాన్ని దీనత్వాన్ని కలిగిస్తాయి, తద్వారా వారి సుఖానికి దుఃఖానికి హేతువులవుతాయి. అంతేకాని సంపదలు శాశ్వతం కావు అని తెలుసుకున్న జ్ఞానికి అవి ఉన్నా లేకున్నా ఎట్లాంటి వికారము కలుగదు. వచనము: సంపదల యొక్క అశాశ్వత్వమే కాదు, ఇంకా వినుము. కందము: ప్రాణుల బృందం దేవతలుగా, మనుష్యులుగా, పశుపక్ష్యాదులుగా జన్మిస్తూ కర్మకు లొంగి వికారం పొంది సంచరించిన మార్గంలోనే మరల మరల 1000 విధాలా సంచరిస్తూ ఉంటుంది. కందము: ఈ విషయమంతా నాకు తెలుసు, అందువలన ఏది ఏమైనా నాకు సుఖదుఃఖాలు కలుగవు అని వృత్రుడన్నాడు. అది విని రాక్షసవంశాధిప, మానం లేని ఈ మాటలు చెప్పటం నీకు ఉచితమా? వచనము అని చెప్పి శుక్రాచార్యుడు ఆ వృత్రుడి చిత్తశుద్ధి ఎట్లాంటిదో తెలుసుకొనటానికై. కందము: అత్యంతం ఆ మాటలతో శుక్రుడు ఈర్ష్య ప్రదర్శించగా అతడి మాటలు విని వృత్రుడు ఇట్లా సమాధానం చెప్పాడు: నేను పూర్వం యుద్ధంలో విజయం పొందటానికై తపస్సు చేయలేదా? ఆ తపః ప్రభావం వలన కలిగిన పుణ్యంతో ముల్లోకాలకు ప్రభువును కాలేదా? కందము: పూజ్యచరిత్రుడవైన ఓ ఆచార్య, పూర్వం అనుభవించిన ఆ సంపద ఇప్పుడు తొలగింది, దీనికి కారణమన్న పాపం లేకుండునా? ఆ పాపం ఇట్లా చేస్తుంది, చేస్తే చేయని? ఇందుకే విచారించటం ఎందుకు? కందము: పాపరహితుడవైన ఓ ఆచార్య, వినుము. ఇంకమీద నేను పాపపుణ్యాల వంకకు పోను. తనకు సాటి లేనివాడు, చ్యుతి లేనివాడు, వ్యయం లేనివాడు, శాశ్వతుడు, తుది లేనివాడు, సర్వవ్యాపకుడు అయిన విష్ణుదేవుడిని ఏ చిక్కులు లేని పద్ధతిలో ఆశ్రయిస్తాను. చంపకమాల సద్వ్రతశీలుడవైన ఓ శుక్రాచార్య, నేను ఇంద్రుడితో సంగరం చేసినప్పుడు లీలగా అనంతుడు, ఆద్యుడు అయిన విష్ణువును చూచాను. ఆయన మహిమ నాకు తెలియచెప్పుము. కర్మల వలన పెక్కు వర్ణాలు, జీవావస్థలు ఏర్పడతాయి. అందులో ఏ వర్ణం ఆ దేవుడిని చూడటానికి మిక్కిలిగా తగి ఉన్నదో నా బుద్ధికి గోచరించేటట్లు వివరించుము. ఆట వెలది. ధర్మరాజా, ఈ విధంగా వృత్రుడు ప్రశ్నించగానే రక్కసులకు ఆచార్యుడైన శుక్రుడు అట్లాగే విష్ణుడి మహిమను విశదీకరిస్తాను, వినుము అని అన్నాడు. అతడట్లా అంటూ ఉండగానే అక్కడికి మునిశ్రేష్ఠులందరి చేతను పూజించదగిన బ్రహ్మమానసపుత్రుడు సనత్కుమారుడు వచ్చాడు. వచనము: ఆ రీతిగా వచ్చిన సనత్కుమారుడికి రక్కసులరెడు పూజాదులు కావించాడు. ఆపై ఉన్నతాసనంపై ఆ మునీంద్రుడు కూర్చున్నాడు. శుక్రుడు ఆయనతో ఈ వృత్రాసురుడికి విష్ణుదేవుడి మాహాత్మ్యాన్ని, వర్ణ విశేషాలను తెలియజెప్పుమని అర్థించాడు. అప్పుడు ప్రసన్నమైన ముఖంతో సనత్కుమారుడు ఇట్లా చెప్పాడు: ఆట వెలది. రాక్షసరాజా, వినుము. విష్ణుడిలోనే ఈ సమస్త చరాచరాత్మక జగత్తు ఉదయిస్తుంది, అతడిలోనే నిలిచి ఉంటుంది, చివరికి ఆ దేవుడిలోనే లీనమవుతుంది. భక్తితోనూ ఇంద్రియ విజయంతోనూ ఆ దేవుడిని సందర్శించవచ్చునుగాని దానం, ధర్మకార్యాలు మొదలైన వాటి ద్వారా చూడటానికి సాధ్యం కాదు. వచనము: ఆ దానాది ధర్మకార్యాలు కూడా ప్రయోజనం కలిగి ఉన్నాయి, దానిని కూడా చెప్పుతాను. ముందుగా విష్ణుడి ప్రభావం ఎటువంటిదో చెప్పుతాను, వినుము. తేటగీతి: రాక్షసనాథ, విష్ణువుకు భూమి పాదాలు, ఆకాశం, స్వర్గం, తల, దిక్కులు భుజాలు. ఆ దేవుడు సర్వదేవతా స్వరూపుడై ఉన్నాడు. ప్రాణులను సృష్టించటం, సంహరించటం అనేవి ఆయన చిత్తంలో సంభవించే స్వేచ్ఛాలీలా విలాసాలు. వచనము: వివరిస్తాను, వినుము. కర్మ విశేషం వలన జీవులకు అవస్థాభేదాలు కలుగుతాయి. అవి వర్ణాలుగా రూపొంది ఉంటాయి. అట్టి భేదాలు 6ఉన్నాయి. అవి క్రమంగా నలుపు, నలుపు మించి కలసిన ఎరుపు, ఆకుపచ్చ రంగు, పసుపు రంగు, ఎరుపు, తెలుపు అనబడతాయి. తేటగీతి: పాపరహితుడవైన వృత్రాసురుడా, నానావిధాలైన సృష్టి సంహారాలు విష్ణువు విహార విలాసాలే ఉన్నాయి. జీవుడు వాటిలో పరిభ్రమిస్తూ ఉంటాడు. అతడి కర్మల ఫలితంగా పైన పేర్కొన్న 6 అవస్థాభేదాలు అతడిని పొందుతూ ఉంటాయి. తేటగీతి: జీవుడిని ఉత్తమం, మధ్యమం, నీచం అనే దశాభేదాలు క్రమానుగుణంగా పొందుతూ ఉంటాయి. దానిని బట్టి అతడు దేవత్వం, మనుష్యత్వం మొదలైన అవస్థలు పొంది పైకి క్రిందికి పరిభ్రమిస్తూ ఉంటాడు సుమా. కందము: చాపల్యం లేని వృత్రుడా, ఎవడు ఇతరులకు మేలు చేస్తాడో వాడికి మంచి వర్ణం సిద్ధిస్తుంది. అట్లా కాక ఇతరులకు అపకారం చేసేవాడికి వచ్చే వర్ణం కూడా అధమమై ఉంటుంది. వచనము: కాబట్టి కందము,
రసవాద క్రియాకలాపం తెలిసినవాడు దారాన్ని బంగారుగా మార్చటానికి ప్రయత్నిస్తూ దానికి శుద్ధి కలిగించినట్లే జీవుడికి శ్రేయస్సు కలిగించటానికై మలవిక్షేపాది దోషాలు లేకుండా చేయటం ఉచితమవుతుంది. కందము పాపంలేనివాడా, నువ్వులను మంచిగంధంగల పూలలో వాసన కట్టుకట్టితే దుర్గంధం వదలి సుగంధం కలవిగా అవుతాయి. అట్లే పుణ్యకార్యాల చేత జీవుడు మాలిన్యం వీడి పవిత్రుడవుతాడు. కందము ఎంతకెంతకు జీవుడు పుణ్యకార్యాలు చేస్తాడో అంతకంతకు మేలైన వర్ణాన్ని అతడు పొందుతాడు. దానివలన అతడి దుహకం తొలగుతుంది. సంతోషసుధను ఆస్వాదించి అతడు నిర్మలుడవుతాడు. వచనము పైన నిర్దేశించిన 6 రంగులలో తెలుపు మేలైన వర్ణం. కందము జీవుడు ఎప్పుడు శుక్లవర్ణ వాసితమైన చిత్తవృత్తి గలవాడవుతాడో అప్పుడతడు విష్ణువు నందు ధ్యానం కలిగినవాడవుతాడు. విష్ణు ధ్యానం గింజలేని పండు వంటి ఉత్తమ స్థితిని కలిగిస్తుంది. పండులో గింజగల భాగం వదలి తక్కిన భాగమునే అనుభవిస్తారు. గింజలేని పండు మొత్తం ఆనందజనకమై ఉంటుందని భావం. వచనము సనత్కుమారుడు అట్లా చెప్పగా విని వృత్రాసురుడు ధైర్యం కలిగించేవి అమృతతుల్యములు అయిన నీ మాటలు విని నేను పరిశుద్ధుడనయ్యాను అని చెప్పి ప్రాణాలు వదలి విష్ణు సన్నిధి చేరుకున్నాడు అని భీష్ముడు చెప్పగా విని ధర్మజుడు వృత్రాసురుడి విజ్ఞానము విష్ణుభక్తి ఇంతగా రాణించాయే అని ప్రశంసించాడు. తరువాత వృత్రుడు ఇంద్రుడు ఎట్లా యుద్ధం చేశారో తెలుపుమని ప్రశ్నించాడు. అప్పుడు భీష్ముడతడితో ఇట్లా అన్నాడు. సీసము తేటగీతి కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము పంచమాశ్వాసము. ఇంద్రవృత్రాసురుల యుద్ధ ప్రకారము. ఇంద్రుడు ప్రకాశించే రథం అధిష్ఠించి దేవతా సైన్యంతో సహా వృత్రుడిపైకి సమరానికి వెళ్లాడు. వృత్రుడు రాక్షస సైన్యంతో సహా ఇంద్రుడిని మార్కొని యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆ యుద్ధం ఇంద్రుడికి భీతి కలిగించింది. పర్వతాకారుడై భయంకరంగా ఉన్న వృత్రాసురుడి ఉగ్రరూపం చూచి ఇంద్రుడు గడగడ వణకసాగాడు. అప్పుడా రాక్షసరాజు అతడిని మాయాశక్తితో మూర్ఛితుడిని చేశాడు. అంతట వశిష్ఠుడు మునులు తనను పొగడుతుండగా రథంతరసామ మంత్రాల ప్రభావంతో ఇంద్రుడిని మూర్ఛ నుండి తేరుకొనేటట్లు చేశాడు. తరువాత అతడితో బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు ఈ యుద్ధం చూడాలని వచ్చారు, సన్నద్ధుడవు కమ్ము అని చెప్పి యుద్ధానికి పూరికొల్పాడు. చంపకమాల ధర్మరాజా వశిష్ఠుడి ప్రేరణతో ఇంద్రుడు యుద్ధానికి తలపడ్డాడు. అప్పుడు బృహస్పతి మునులతో కూడి తాను ఇంద్రుడి విజయార్థమై ఈశ్వరుడిని ప్రార్థించాడు. ఆ శంకరుడి తేజస్సు మహోద్ధతమై చలించే జ్వరంగా రూపొంది వృత్రుడిని ఆక్రమించింది. ఆ కాలంలోనే విష్ణువు ఇంద్రుడు పైకెత్తిన వజ్రాయుధాన్ని ప్రవేశించాడు. తేటగీతి అప్పుడు రుద్రుడు ఇంద్రుడితో ఇట్లా అన్నాడు. పాపరహితుడా, ఈ రాక్షసుడు 60,000 దివ్య సంవత్సరాలు తీవ్రతపస్సు చేశాడు. బ్రహ్మ వీడికి భయంకరమైన మహాబలం ప్రసాదించాడు. కందము రుద్రుడు ఆ రీతిగా పలికివాడి బలము గొప్పదైన నా తేజస్సు చేత నశిస్తుంది, కాబట్టి ప్రయత్నించుము అని ఇంద్రుడిని పురికొల్పాడు. అంతటా ఇంద్రుడు వజ్రాయుధంతో వాడిని కొట్టాడు. ముని సమూహం సంతోషించగా ఆ దెబ్బకు ఆ రాక్షసుడు నేలకులాడు. కందము వృత్రాసురుడు పడిపోగానే దేవతలు ఆనందంతో అరచారు. పెక్కువాద్య విశేషాలు మ్రోగాయి. మునులు సంతసంతో హరిని హరుడిని వినుతించారు. అనేక మంగళవాక్యాలతో దేవేంద్రుడిని పొగడారు. కందము కురుశ్రేష్ఠ వెన్నుని స్పర్శతో అప్పుడే వృత్రుడి హృదయగతమైన మాలిన్యం తొలగిపోయింది. అప్పుడతడు విష్ణుదేవుడిని చూచాడు. అతడి చిత్తానికి శాంతి కూడా అప్పుడు కలిగింది. వచనము భీష్ముడి రీతిగా చెప్పి మరల ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. అట్లా వృత్రుడిని యుద్ధంలో పరాజితుడిని చేసి చంపకమాల. అంతటా ఇంద్రుడు శివుడికి ప్రణమిల్లాడు. మీ దయవలన పీడ తొలగి మహాసౌఖ్యం పొందాను అని చెప్పుతూ పోయి వస్తానని వెళ్లాడు. అప్పుడు బ్రహ్మహత్యాదోషం ఆ ఇంద్రుడిని వెంబడించింది. దానికి భయపడి అతడు తామరతుడులో ప్రవేశించాడు. అది మాత్సర్యంతో వెంబడించి అక్కడ కూడా భయంకరంగా అతడిని చుట్టుముట్టి ఆక్రమించింది. ఆట వెలది. ఇంద్రుడు బ్రహ్మహత్యాదోషం తనను పట్టుకొనటంతో బ్రహ్మ దగ్గరకు వెళ్లాడు. ఆయనను ప్రార్థించి ఈ దోషం తొలగేటట్లు చేయమన్నాడు. బ్రహ్మ ఆ దోషం తొలగించే ఉపాయం ఆలోచించాడు. తరువాత వచనము
బ్రహ్మ అగ్నిదేవుడిని, ఓషధులను, చెట్లను, గడ్డి మొక్కలను, స్త్రీలను, నీటిని తన సంకల్పశక్తితో వచ్చేటట్లు చేశాడు. ఇంద్రుడికి కలిగిన బ్రహ్మహత్యాదోషాన్ని నేను 4 భాగాలు చేశాను, మీరు ఒక్కొక్క భాగం స్వీకరించాలి అని ఆదేశించాడు. అందుకు అజ్ఞాదులు, ప్రభూ, నీ ఆన పాటిస్తాము, అయితే దానివలన కలిగే పాపానికి మాకు ప్రాయశ్చిత్తమేది? దానిని నీ మనస్సులో నిశ్చయించి చెప్పుమని అన్నారు. అప్పుడు విధాత అగ్నికి, ఓషధి వక్షతృణాలకు, స్త్రీలకు, నీటికి క్రమంగా ఈ క్రింది రీతిగా వరాలు ఇచ్చాడు. నీవు మండుకున్నప్పుడు హవిస్సు నీలో వేల్చేవాడిలో నీలోని దోషం ప్రవేశిస్తుంది అని అగ్నికి వరమిచ్చాడు. పండుగ కాలంలో మిమ్ములను భగ్నం చేసి నరికి పెకలించేవారిలో మీలోని దోషం చేరుతుంది అని ఓషధి వృక్షపణాలకు వరమిచ్చాడు. మీరు రజస్వలలే ఉన్నప్పుడు మీతో రతి చేసే వాడిలోనికి మీ దోషం ప్రవేశిస్తుందని స్త్రీలకు వరం ఇచ్చాడు. మీలో మలమూత్రాలు, కళ్ళేలు వదిలిపెట్టే వాడిని మీలోని దోషం వెన్నంటుతుంది అని నీటికి వరమిచ్చాడు. అందుకు అగ్ని మున్నగువారు సంతోషించారు. ఇంద్రుడి బ్రహ్మహత్యాదోషాన్ని వారు ధరించారు. ఇట్లా బ్రహ్మ అనుగ్రహంతో ఇంద్రుడు పాపం వీడి ఆయన సమ్మతితో అశ్వమేధయాగం చేశాడు. స్వర్గరాజ్యంలో సమస్తలోక పూజ్యుడై వెలుగొందాడు అని చెప్పి మరల భీష్ముడు ధర్మరాజుతో ఈ రీతిగా అన్నాడు. తేటగీతి, ధర్మాత్మ, వృత్రుని శరీరం నుండి కారిన నెత్తురు నుండి బుడగలు పుట్టాయి. అవి పుట్టుకొక్కులయ్యాయి. ప్రజలకు ఆహార పదార్థంగా కూడా రూపొందాయి. అయితే రాక్షస రక్తజములు కావటం వలన బ్రాహ్మణులు మొదలైన ద్విజులు భుజించటానికి అవి తగని వయ్యాయి. కందము, భరత్వసముఖ్యుడవైన ఓ ధర్మపుత్ర, ఆ ఇంద్రుడివలె నీవు కూడా శత్రువులను జయించి కీర్తి పొందుము. బ్రాహ్మణులకు సదా సంతోషం కలిగించుము. తేటగీతి, ధర్మజ, ఎవడు పర్వదినాలలో ఈ ఇంద్రుడి కథను భక్తితో బ్రాహ్మణుల సభలో చదువుతాడో వాడికి పాపాలంటవు. వాడు మాన్యమైన ధర్మాలలో ఆసక్తి కలవాడవుతాడు. వచనము. భీష్ముడు అట్లా చెప్పగా విని ధర్మరాజు ప్రీతి పొందాడు. వృత్రుడిని జ్వరం ఆక్రమించింది అని విన్నాను. ఆ జ్వరం ఎట్లా పుట్టింది? దాని విధానం ఏమిటి? తెలియజేయుమని మళ్లీ అడిగాడు. అప్పుడు భీష్ముడు ఇట్లా చెప్పాడు. సీసము, తేటగీతి, కవిత్రయ విరచిత, శ్రీమదాంధ్ర మహాభారతము, శాంతిపర్వము, పంచమాశ్వాసము. దక్షముఖధ్వంసంబు నప్పుడు శివుని వలన జ్వరం ఉద్భవించిన ప్రకారము. శివుడు వెండి కొండపై సతీదేవితో కూడి ఉన్నాడు. దేవతలు, మునివర్యులు, యక్షులు మొదలైనవారు ఆ దేవుడిని సేవిస్తూ ఉన్నారు. ఒక్క దినాన దేవర్షి సమూహం చాలా సంతోషంతో బయలుదేరి వెళ్లుతూ ఉండటం చూచి అంబిక, వీరు ఎక్కడికి ఏమీ పనిమీద పోతున్నారు అని భర్తను అడిగింది. అందుకు భౌడు దక్షుడు చేసే యాగంలో తమ తమ హవిర్భాగాలు గ్రహించటానికి వీరు పయనమయ్యారు అని చెప్పాడు. అప్పుడు భవాని అయితే నీవెందుకు పోవటం లేదు అని ప్రశ్నించింది. దానికి శివుడు నాకు ముందు భాగం పెట్టలేదు, అందువలన అతడు నన్ను పిలువలేదు, నేను కూడా పోవటం లేదు అని చెప్పాడు. కందము. ధర్మరాజా, దక్షుడు తన భర్తకు యజ్ఞంలో భాగం కల్పించలేదని సతీదేవి మిక్కిలి కోపంతో కనుబొమ్మలు ముడివడగా మాట్లాడటం మాని మౌనంగా ఉండిపోయింది. సీసము. ఆటవెలది. రాజా, అప్పుడు భవానీదేవి చిత్తం గ్రహించి భౌడు ప్రమథగణాలతో కూడా తాను దక్షయజ్ఞాన్ని నాశనం చేయటానికే వెళ్లాడు. అక్కడ శివభటులు యజ్ఞాంగాలను చీకాకు చేసి రక్తం చల్లి అగ్నిహోత్రాన్ని ఆర్పివేశారు. అంతట యజ్ఞం మృగరూపంతో ఆకాశానికెగిరిపోయింది. ఈశ్వరుడి పాలభాగంలో కోపం వలన పుట్టిన చెమట బిందువొకటి భూమిపై పడింది. వెంటనే అక్కడ పెద్ద మంటలు ఏర్పడ్డాయి. ఆ మంటలలో ఒక పురుషుడు ఎర్రని నేత్రాలు, నల్లనెరుపు, ఊర్ధ్వముఖమైన రోమాలు గల భయంకరమైన ఆకృతితో జన్మించాడు. కందము. అట్లా జరగగానే దేవతలు, ఋషులు భయంతో నలుదిక్కులకు పారిపోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి శివుడిని చూచి వినయభరితుడై నమస్కరిస్తూ, దేవతలు నీకు యజ్ఞంలో భక్తితో భాగం కల్పిస్తారు. వచనము. స్వామి, కోపం మళ్లించుకొమ్ము. కందము. బ్రహ్మ అట్లా అనగానే ఆ శివుడు దయతో మందహాసం చేస్తూ మునులను దేవతలను సంభావించాడు. వారు జగన్నాథుడైన ఆ దేవుడికి యజ్ఞంలో భాగం కల్పించారు. వచనము. ఆ శివుడు వారిపట్ల అనుగ్రహపరుడై దేవతలకు, మునులకు ఆనందం కలిగించాడు. బ్రహ్మదేవుడు ఆ చంద్రశేఖరుడితో, దేవా,
నీ నొసటి చెమట నుండి పుట్టిన పురుషుడు జ్వరం అనే పేరుతో ప్రసిద్ధుడవుతాడు. అతడు సర్వత్రా సంచరిస్తాడు. ఆ జ్వరం ఏకరూపమై ఉంటే భూమి భరించలేదు. అందువలన దానిని నానా రూపాలుగా సృష్టించుము అని చెప్పాడు. అప్పుడు శంకరుడు ఆ జ్వరాన్ని ఏనుగులకు తలనొప్పిగా, పాములకు కుబుసంగా, గోవులకు గిట్టలలో నొప్పిగా, లేళ్లకు తమరుపు చూచేదానికి ఆటంకంగా, గుర్రాలకు పార్శ్వభాగంలో శోషణంగా, నెమళ్లకు ఈకలు ఓడిపోవటంగా, కోకెలలకు నేత్రవ్యాధిగా, చిలుకలకు వెక్కిళ్లుగా, మేకలకు మనోభ్రాంతిగా, పులులకు శ్రమగా, మానవులకు చావుపుట్టుకలు మొదలైన సందర్భాలలో దోహకంగా విభజించాడు. ఇది జ్వర స్వరూపం. జ్వరం శివుడి తేజస్సు. అందుచేత అది అందరికీ నమస్కరించదగింది, సమ్మానించదగిందిగా ఉన్నది. కందము. జ్వరము యొక్క ఈ చరిత్రను విన్నా చదివినా పురుషుడు ఆరోగ్యం పొందుతాడు. అతడికి తేజస్సు, చిత్తనిగ్రహము సిద్ధిస్తాయి, కోర్కెలు తీరుతాయి, పాపాలు తొలగిపోతాయి. కందము. ఈ విధంగా చెప్పి భీష్ముడు ప్రీతితో ధర్మజుడిని చూచి అనగా, నీవింకా ఏమి వినాలనుకొంటున్నావు అని ప్రశ్నించాడు. అంతటా ధర్మరాజు వినయంతో భీష్ముడికి నమస్కరించి, కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము పంచమాశ్వాసము కూతికర్త తిక్కన సోమయాజీ 1275 1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము